హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది 4th క్లాస్. అంతకుముందు స్పేస్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ మనము 3 hours చొప్పున జిఎస్ని కమెంట్ చేసి చెప్పడం జరిగింది. మార్నింగ్ క్లాస్లో ఐఐటి ఇన్ న్యూస్ అని చెప్పేసి, ఈ క్లాస్లో ఏఐ చాట్బాట్స్, రోబోట్స్ అండ్ మొబైల్ సైబర్ క్రైమ్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఇందులో జిఎస్ పాయింట్స్ లాంటివి ఏమీ ఉండవు. సో మనకి ఎక్కడ అవసరం అక్కడ తీసుకుంటాం. మనకి బోర్డు మీద కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఏఐ చాట్బాట్స్. ఈ 5 months టైంలో, ఈ జనవరి మాసం నుంచి మే మాసం వరకు మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే మన మంత్లీ మ్యాగజైన్లో అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి బ్రీఫ్గా రాయడం జరిగింది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరీ. సో ఇన్ఫ్యాక్ట్ నోట్స్ అనేది మనం రాయలేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఫాస్ట్గా రాసి ఎన్ని ఏఐ చాట్బాట్స్ ఉన్నాయో రాసి దాంట్లోకి ఆ రఫ్ పేపర్ నుంచి మనము ఒక ఆర్డర్లో ఇక్కడ బోర్డు మీద రాయడం జరిగింది. కాబట్టి ఇది తీసుకోండి, అది స్కిప్ చేయండి. సో మనం ఫస్ట్ చూస్తే సనా అని చెప్పేసి ఒక ఏఐ న్యూస్ యాంకర్ వార్తల్లో వచ్చింది. ఫస్ట్ ఇది 23rd year కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే, లండన్ లోపల ఈ గ్లోబల్ మీడియా అవార్డ్స్ అని చెప్పేసి 2 అవార్డ్స్ మన ఏఐ న్యూస్ యాంకర్ అయిన సనాకి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సనా వచ్చేసి ఆజ్ తక్ యొక్క న్యూస్ యాంకర్ అని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ యాంకర్గా రికార్డు సృష్టించింది. మనకు లీసా అని చెప్పేసి ఉంటుంది, ఆమె రీజనల్ లాంగ్వేజ్ లోపల ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్. మాయా అని చెప్పేసి ఉంటుంది, బిగ్ టీవీ తెలుగులో ఫస్ట్ న్యూస్ యాంకర్. నెక్స్ట్ మనం ఇటీవల చూస్తే క్రిష్ ప్లస్ భూమి అని చెప్పేసి ఇద్దరు ఏఐ న్యూస్ యాంకర్లు ఇదే మంత్లో మనకి వార్తల్లో వచ్చారు. సో 26th May డిడి కిసాన్ యొక్క ఆవిర్భావ దినం కాబట్టి ఆ రోజున తొలిసారిగా ఈ గవర్నమెంట్ యొక్క బ్రాడ్కాస్టింగ్ లోపల న్యూస్ యాంకర్స్గా క్రిష్ భూమి అని చెప్పేసి నియామకం పొందిండ్రు. సో వెరీ ఫేమస్ కాబట్టి, రీసెంట్ కాబట్టి మనకి ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ ఐరిస్ అని చెప్పేసి ఒక ఏఐ హ్యూమన్ టీచర్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో మీ కేరళ లోపల. సో ఏ సంస్థ రూపొందించింది అంటే మనకు మేకర్ ల్యాబ్స్ అని చెప్పేసి. సో ఈ మేకర్ ల్యాబ్స్ అనేది అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ లోపల అంతర్భాగంగా పనిచేస్తుంది. అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎవరిది అంటే నీతి ఆయోగ్ యొక్క ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ అది. సో అందులో ఒక ల్యాబ్ వచ్చేసి మేకర్ ల్యాబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది ఐరిస్ అని చెప్పేసి ఇండియాలో ఫస్ట్ హ్యూమన్ టీచర్ని రూపొందించింది. సో ఇది కేటీసీటీ అని చెప్పేసి కేరళ స్కూల్లో పనిచేస్తుంది. సో ఐరిస్ మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ విక్టోరియా షీ అని చెప్పేసి ఉంది. ఈమె ఉక్రెయిన్ యొక్క ఏఐ న్యూస్ స్పోక్ పర్సన్గా రికార్డు సృష్టించింది. ఉక్రెయిన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఏదైతే ఉన్నాడో అతని యొక్క అధికారిక ప్రకటనలు అన్నీ కూడా ఈమె చేస్తుంది. విక్టోరియా షీ అని చెప్పేసి పిలుస్తాం. సో విదేశాంగ యొక్క అధికారిక సమాచారాన్ని బయటకు వెల్లడించే ఏఐ చాట్బాట్ మనకి విక్టోరియా షీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇవన్నీ మనకి హ్యూమనాయిడ్ ఏఐ చాట్బాట్స్. నెక్స్ట్ డెవిన్ అండ్ దేవిక, 2 కలిపి చదవాలి. ఒకరు ప్రపంచంలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీరు అయితే, దేవిక వచ్చేసి ఇండియాలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, కానీ ప్రపంచంలో డెవిన్ అయితే ఇండియాలో దేవిక అని చెప్పేసి ఉన్నారు. సో వీటి సంస్థలు గుర్తుపెట్టుకోవాలి. కాగ్నిషన్ ఒక యూఎస్ఏ కంపెనీ, డెవిన్ అయితే విహెచ్ ముఫీద్ అని చెప్పేసి కేరళ దేవికను సృష్టించాడు. సో మనకి 2 ప్రశ్న వస్తే ఎలా వస్తుందంటే మనకి 1, 2, 3, 4 అని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయి, అంతకంటే ఎక్కువ మనకి ప్రశ్న అయితే రాదు. నెక్స్ట్ టీనా అని చెప్పేసి మనకి ఒక ఏఐ చాట్బాట్ వార్తల్లో ఉంది. సో మనకి ఈ ఉద్యోగుల ఎంపిక అని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. ఒకే సామర్థ్యం కలిగిన వాళ్ళు 2-3 ఉన్నప్పుడు అందులో ఎవరిని ఎంపిక చేసుకోవాలని చెప్పేసి కంపెనీలు ఇబ్బంది పడతాయి. అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ టీనా వచ్చేసి నేను ఉన్నా అంటూ ఎంపిక చేస్తుందట. సో బాబుల్ బోట్స్ అనే ముంబై కంపెనీ ఈ టీనాని సృష్టించింది. అంటే సో సిమిలారిటీ మనకి ఈ సామర్థ్యం ఉన్నప్పుడు ఒకరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ టీనా కరెక్ట్గా ఎంపిక చేస్తుందట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో చూస్తే క్రికెటర్స్లో ఈ రవీంద్ర జడేజా అని చెప్పేసి, ఇంకోళ్ళు అక్షర్ పటేల్, ఇద్దరు సేమ్ మనకు సిమిలారిటీ కనిపిస్తుంది. ఎవరినో ఒకరిని తీసుకోవాలని చెప్పేసి ఈ టీనాకి అప్పగిస్తే ఒకరిని తీసుకుంటుంది. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ శైలి మొత్తం సేమ్ ఉంటుంది దాదాపుగా. నెక్స్ట్ ఒక 2 మనకు ఏఐ జడ్జిలు అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. ఆ జడ్జెస్ వచ్చేసి ఐతానా లోపెజ్, ఎమిలీ పెల్లెగ్రిని అని చెప్పేసి ఇద్దరు ఏఐ జడ్జెస్. వెరీ ఫస్ట్ టైం మనకు ఏఐ అతివల పోటీ అని చెప్పేసి ఈ మిస్ ఏఐ ఎవరని చెప్పేసి మనం కండక్ట్ చేయబోతున్నాం. సో అందులో జడ్జెస్గా
ఏఐ పనిచేస్తుంది, వాళ్ళు ఐతానా ప్లస్ ఎమిలీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎవరు ఈ పోటీ కండక్ట్ చేస్తున్నారంటే మనకు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ అని చెప్పేసి సంస్థ కండక్ట్ చేస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ అతివల పోటీ అని చెప్పేసి. సో అందులో మొత్తం 4 జడ్జిలు ఉంటే 2 కూడా ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఐతానా ప్లస్ ఎమిలీ అని చెప్పేసి పిలుస్తాం. పూర్తి పేరు మనకి అవసరం లేదు, ఐతానా ఎమిలీ అని చెప్పేసి సరిపోతుంది. నువ్వు ఇక్కడ మెయిన్స్లో ఆన్సర్ రాసేది ఏమీ లేదు. నెక్స్ట్ మనకి పై అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇక్కడ వరుసగా 3 ఉన్నాయి కదా, ఇవి 3 మనకు ఈ సోషల్ చాట్ బాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఫస్ట్ది పిఐ అంటే మనకు పై అని చెప్పేస్తున్నది. ఇట్ ఈస్ ఫస్ట్ ఎమోషనల్ ఏఐ. దీన్ని ఇన్ఫ్లెక్షన్ ఏఐ అనే సంస్థ రూపొందించింది. సో పై అంటే మనకి ఫస్ట్ ఎమోషనల్ ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి హ్యోడాల్ అని చెప్పేసి మనకి ఉన్నది. సో ఇది ఫస్ట్ ఏఐ సోషల్ అంటే సో మనకు ఈ ఎవరు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకి స్వాంతన కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. సో హ్యోడాల్ అని వచ్చేసి ఫస్ట్ ఏఐ సోషల్ చాట్ బాట్ ఇది. నెక్స్ట్ ఎవి అని చెప్పేసి మనకు ఉన్నదిగా, దీని పూర్తి పేరు చూస్తే ఎంపథిక్ వాయిస్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి హ్యూమ్ సంస్థ దీన్ని రూపొందిస్తుంది. ఇది ఫస్ట్ ఎమోషనల్ అండ్ ఇంటెలిజెన్స్ ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. పై ఓన్లీ ఎమోషనల్గా ఉంటుంది, అంటే నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఏడుస్తుంది, నీకు ఆనందం వచ్చినప్పుడు నవ్వుతుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఎమోషనల్ చూపిస్తుంది బయటకి, కానీ సో దాన్ని ఎలా పరిష్కారం చేయాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ లేదు పైకి. దేనికి ఉన్నది? ఏవి అని చెప్పేసి ఉన్నది. 2 సేమే, 2 ఎమోషనలే, కానీ ఇది ఎమోషనల్తో పాటు ఇంటెలిజెన్స్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి మనకి ఇది ఏవి అండ్ పై కన్ఫ్యూజ్ కావద్దు. ఇవి 2 ఆయా కేటగిరీ లోపల ఫస్ట్. ఇట్ ఈస్ ఫస్ట్ ఎమోషనల్ ఓన్లీ. ఇది ఎమోషనల్ చూపిస్తుంది, సో బాగా ఏడుస్తుంది నీతో పాటు అండ్ పరిష్కారం చెప్తుంది ఇలా చేద్దామని చెప్పేసి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది పై అండ్ ఏవి అని చెప్పేసి. నెక్స్ట్ మనకి కృత్రిమ అని చెప్పేసి ఒక ఏఐ వార్తల్లో ఉంది. ఇది భారతదేశంలో ఫస్ట్ ఏఐ స్టార్టప్. 24 ఇయర్లో మనకి వన్ ఆఫ్ ది ఫేమస్ ఎకనామీ లోపల యూనికార్న్ అని చెప్పేసి ఉంటుంది. సో అందులో మనకి కృత్రిమ ఏఐ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. ఏఐ రంగంలోనే ఫస్ట్ యూనికార్న్ అని చెప్పేసి కృత్రిమ అని చెప్పేసి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి సిమా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది గూగుల్ డీప్ మైండ్ యొక్క సృష్టి. ఇదేంటిది? స్కేలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీ వరల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సిమా అంటే ఒక ఏజెంట్గా పనిచేస్తాయి. ఇట్ ఈస్ ద ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. సో ముఖ్యంగా ఇది గేమింగ్. సో గేమింగ్ మనకి వీడియో గేమ్ లోపల నీ సలహాలన్నీ పాటిస్తూ అది కూడా గేమ్ ఆడుతుంది. మనకు మల్టీ వరల్డ్ ఉంది కాబట్టి సో మనిషి యొక్క ఆదేశాలను పాటించేలా ఇది పనికొస్తుంది. సో ఇన్స్ట్రక్టబుల్ అని చెప్పేసి పిలుస్తున్నాం అందుకే. నెక్స్ట్ నమో ఏఐ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది పిఎం మోడీ యొక్క యాప్. ఇది ఒక దేశం యొక్క ప్రధాని లేదా అధ్యక్షుడు వెరీ ఫస్ట్ టైం ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. నమో ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ త్రినేత్ర 2.0 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఒక క్రైమ్ జీపీటీ, అంటే ఈ పోలీసు వర్గానికి నేర విచారణ లోపల సహాయం చేస్తుంది. దీన్ని స్టార్క్ టెక్నాలజీ సంస్థ రూపొందించింది. నెక్స్ట్ మోస్ట్లీ క్వశ్చన్ అనేది ఇవన్నీ క్వశ్చన్ రూపంలో ఉంటాయి. ఆ పక్కన ఉన్నాయి అన్ని ఆన్సర్స్ అండి. అటువైపు క్వశ్చన్ ఇచ్చి ఇటువైపు దాదాపుగా ఆన్సర్ ఇవ్వడు, దరిదాపు ఇవ్వడు. నెక్స్ట్ ఈ సోరా, లుమిరే అండ్ వాసా అయి ఉంది కదా, ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ నుంచి వీడియోగా మారుస్తాయి. అది సోరా వచ్చేసి ఓపెన్ ఏఐది, లుమిరే వచ్చేసి గూగుల్ది, వాసా అయి వచ్చేసి మైక్రోసాఫ్ట్ది. ఆ 3 ఒకటే, అందుకే మనం దీన్ని ఒక దగ్గర రాసుకోవడం జరిగింది. సో మన రివిజన్ సిరీస్లో ఏది పనికి వస్తుంది అంటే సింప్లిఫై చేస్తాం కాబట్టి ఈజీగా మనం రివైజ్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎగ్జామ్లో కూడా ఈ 3 ఒక దగ్గర ఇచ్చే అవకాశం ఉంటుంది. సో తప్పుగా మ్యాచింగ్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, లేదా మననే మ్యాచ్ చేయమని చెప్పి ప్రశ్న వస్తుంది, అప్పుడు ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ GPT-4o అని చెప్పేసి ఓపెన్ ఏఐ యొక్క చాట్ జీపీటీది. సో మనకి GPT-4o ఉంది కదా, ఈ ఓ అంటే మనకి ఓమ్ని అని చెప్పేసి అర్థం వస్తుంది. ఓమ్ని అంటే మనకు ఇంగ్లీష్లో ఫర్ ఆల్ అని చెప్పేసి, అంటే అన్నిటికీ ఇది పనికి వస్తుందట. అడ్వాన్స్డ్ లార్జ్ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. నెక్స్ట్ స్టార్ గేట్ అని చెప్పేసి ఒక ఏఐ సూపర్ కంప్యూటర్ మనకి వార్తల్లో ఉంది. దీన్ని మైక్రోసాఫ్ట్ను ఓపెన్ ఏఐ సంస్థ 2 కలిపి రూపొందిస్తాయి. నెక్స్ట్ డెడ్ బాట్స్ అని చెప్పేసి చనిపోయిన వాళ్ళని అనుకరించేలా
కొన్ని ఏఐ పనిచేస్తాయి. అవే డెడ్ బాట్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మన ప్రియతమ వాళ్ళు చనిపోయినప్పుడు సో వాళ్ళ లెక్క ఈ ఏఐ మనం తయారు చేసుకొని స్వాంతన చేసుకోవచ్చు కొద్ది వరకు. నెక్స్ట్ ఐ అంకాలజీ ఏఐ అని చెప్పేసి మనకి ఇది ఈ అండాశయ క్యాన్సర్ని, రొమ్ము క్యాన్సర్ని గుర్తుపడుతుంది. సో అది 2 సంస్థలుగా డెవలప్మెంట్ చేస్తాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీను, సీడాక్ పూణే అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తాయి. నెక్స్ట్ ఈ మన బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని తొలగించాలని చెప్పేసి ఒక ఏఐ టెక్నాలజీ కిమ్స్ ఆసుపత్రి వాళ్ళు తొలిసారిగా ఉపయోగిస్తారు. వాళ్ళు స్కియా అని చెప్పేసి ఇది కొరియా పరికరాన్ని ఉపయోగించి ఆ ట్యూమర్ని రిమూవ్ చేస్తారు, సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా. సో మన బ్రెయిన్ లోపల ట్యూమర్ కోసం అని చెప్పేసి, తొలగింపు కోసం అని చెప్పేసి స్కియా పరికరం పనిచేస్తుంది. కిమ్స్ ఆసుపత్రి ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాన్సర్ గుర్తింపులో ఏఐ అని చెప్పేసి ముంబైలో ఉన్న టాటా మెమోరియల్ హాస్పిటల్ దీన్ని రూపొందించింది. సో ఇది మనకు వార్తల్లో ఉన్న ఏఐ చాట్ బాట్స్ అని చెప్పేసి, హ్యూమనాయిడ్ ఏఐ అని చెప్పేసి, సోషల్ ఏఐ అని చెప్పేసి, ఈ లాస్ట్కి 3 ఏంటి మనకు, ఇది ఐ అంకాలజీ, ఇది బ్రెయిన్, ఇది క్యాన్సర్ కదా, ఇవి వైద్య రంగంలో అని చెప్పేసి పిలుస్తాం. ఈ 3 ఏమో ఈ టెక్స్ట్ వీడియో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవన్నీ మనకు ఒక దగ్గర ఉంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకి కొన్ని ఏఐ సమ్మిట్స్ ఉన్నాయి, ఏఐ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని రోబోటిక్స్ ఉన్నాయి, కొన్ని మొబైల్ సైబర్ క్రైమ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. సో ఇవి మొత్తం మీద మనకు ఏఐ సమ్మిట్స్, ఏఐ ఒప్పందాలు ఇవి. సో ఫస్ట్ చూస్తే మనకి ప్రపంచంలోనే ఏఐ యాక్ట్ని వెరీ ఫస్ట్ టైం యూరోపియన్ యూనియన్ వచ్చేసి తీసుకొస్తుంది. వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, EU. సో నెక్స్ట్ మనకి బ్లెచ్లీ అని చెప్పేసి సమ్మిట్ ఏఐ మీద మొట్టమొదటి ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సమ్మిట్ అని చెప్పేసి బ్లెచ్లీ. సో మనకి UK లోపల పార్క్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది మనకు ఇన్ఫ్యాక్ట్ జరుగుతుంది ప్రజెంట్ సియోల్ లోపల, కొరియా. సో థర్డ్ది నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ మనకి ప్యారిస్ హోస్ట్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏఐ సమ్మిట్ లోపల ఫస్ట్ గ్లోబల్ లెవెల్లో అంటే బ్లెచ్లీ వస్తుంది. జనరల్ అసెంబ్లీ కండక్ట్ చేసింది కానీ అది UN ఆధ్వర్యం లోపల. అంతకంటే ముందే మనకి ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సమ్మిట్ అన్నప్పుడు మనకు బ్లెచ్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియా ఒక సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఏఐ అని చెప్పేసి ఢిల్లీ లోపల హోస్ట్ చేస్తుంది. ఇవి 2 చిన్న తేడా ఉంటుంది. సో అది ఏంటంటే ఈ బ్లెచ్లీ లోపల ఓన్లీ రిస్క్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తారు. ఇక్కడ రిస్క్తో పాటు ఈ ఏఐ టెక్నాలజీని మన రియల్ లైఫ్లో ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి డిస్కస్ చేస్తారు. సో రిస్క్ ప్లస్ యూసేజ్ 2 ఉంటాయి మన ఢిల్లీ లోపల. బ్లెచ్లీ మాత్రం ఓన్లీ రిస్క్ మీదనే, సేఫ్టీ మీదనే ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ సెంటర్ ఫర్ ఏఐ అని చెప్పేసి ఇండియా లోపల 2 సెంటర్స్ మనకు ఉన్నాయి. కర్ణాటక లోపల వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి WEF ఏర్పాటు చేస్తుంది. అదే గూగుల్ సంస్థ వచ్చేసి IIIT నాగపూర్లో ఏర్పాటు చేస్తుంది. సో మనకి ఏంటి అంటే ఏ విషయంలో సెంటర్స్ అని చెప్పేసి మొత్తం 2 ఉన్నాయి. కర్ణాటక లోపల WEF అయితే గూగుల్ సంస్థ వచ్చేసి IIIT నాగపూర్ లోపల ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ టెన్నిస్ ఒక రాష్ట్రం పేరు USA లోపల. ఇది తొలిసారి ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ సంగీతకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాయిస్ని ఏఐ ఉపయోగించాలి అంటే వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఈ రాష్ట్రం వచ్చేసి చట్టం చేయడం జరిగింది. సో మనకి టెన్నిస్ అంటే ఒక రాష్ట్రం పేరు అమెరికా లోపల ఉంటుంది. సంగీతకారుల వాయిస్ని మనము ఏఐ రూపంలోకి మార్చాలి అంటే వాళ్ళ అనుమతి అవసరం అని చెప్పేసి ఈ చట్టం తీసుకొచ్చింది. సో మనకి రాష్ట్రాల వారీగా చూస్తే ఏ విషయంలో చట్టం తీసుకొచ్చింది ఎవరంటే టెన్నిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకు కొన్ని ప్రాజెక్టులు, కొన్ని చాట్ బాట్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే మనకి ఇంద్రజాల్ అని చెప్పేసి గ్రెనే రోబోటిక్స్ సంస్థ రూపొందించింది. భారతదేశంలో ఫస్ట్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ AI ఒడిస్సీ, ఇది మైక్రోసాఫ్ట్ ఇండియా యొక్క ప్రాజెక్టు. సుమారుగా 1,00,000 మందికి ఈ ఏఐ టెక్నాలజీ విషయంలో ట్రైనింగ్ ఇస్తుంది. అదే AI ఒడిస్సీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ హబ్సోర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఇజ్రాయెల్ యొక్క ప్రాజెక్టు. మనకి ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ వార్తల్లో ఉంది కదా, హమాస్ యొక్క లక్ష్యాలని టార్గెట్ చేయాలని చెప్పేసి ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తుంది ఇజ్రాయెల్ వచ్చేసి. దాని పేరు హబ్సోర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ డ్రైవర్లెస్ మెట్రో డిసెంబర్ మాసంలో అమల్లోకి వస్తుంది బెంగళూరు లోపల.
ఏఐ ట్రాఫిక్ సిస్టమ్ అని చెప్పేసి తొలిసారిగా సిక్కిం మే 26, 25 నుంచి మేబీ అమల్లోకి తీసుకొచ్చింది. విస్తా అని చెప్పేసి ఇది ఏఐ కంట్రోల్డ్ మొట్టమొదటి ఫైటర్ జెట్ అని చెప్పేసి పిలుస్తాం. F-16 అమెరికాది, అందులో ఏఐ కంట్రోల్తో అది రన్ చేయడం జరిగింది మొన్న రీసెంట్గా, దాన్ని విస్తా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ప్రాజెక్టు గియా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. వాతావరణ నష్టాలని ఖచ్చితంగా అంచనా వేయాలని చెప్పేసి ఏఐ ప్రాజెక్టు పేరు మనకి ప్రాజెక్టు గియా అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి, బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ అని చెప్పేసి రెండు కలిపి దీన్ని ఏర్పాటు చేస్తాయి. నెక్స్ట్ ప్రాజెక్టు గ్రూట్ అని చెప్పేసి మనకి NVIDIA సంస్థ రూపొందించింది. సో మనకి రోబో అని చెప్పేసి వస్తుంది, అంటే ఏ టెక్నాలజీ ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబో సృష్టించాలని చెప్పేసి ఈ ప్రాజెక్టు గ్రూట్ని NVIDIA సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సీసమ్ అని చెప్పేసి ఒకటి మనకి ప్రాజెక్టు వార్తల్లో ఉంది. దీన్ని సేతు అనే సంస్థ సర్వం ఏఐ సంస్థ కలిపి రూపొందిస్తాయి. ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్, ఇన్సూరెన్స్ రంగం లోపల ఫస్ట్ ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి ఈ సీసమ్ని పిలుస్తాం. నెక్స్ట్ మనకి గూగుల్ డీప్ మైండ్ యొక్క 2 ప్రాజెక్టు వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది AlphaFold 3 అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఔషధాల గుర్తింపు లోపల లేదా ఆవిష్కరణ లోపల ఇది పనికొస్తుందట, AlphaFold 3 అని చెప్పేసి. నెక్స్ట్ టాక్టిక్ ఏ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఫుట్బాల్ గేమ్ లోపల ఉపయోగించే టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో రెండు కూడా మనకి గూగుల్ డీప్ మైండ్ యొక్క ప్రాజెక్టులే. లామా 3 అని చెప్పేసి మనకి మెటా యొక్క ఏఐ ప్రాజెక్ట్ ఇది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లోపల ఉపయోగించే ఏ అని చెప్పేసి లామా 3ని పిలుస్తాం. నెక్స్ట్ గూగుల్ సంస్థ ఈ మరొక 2 వార్తల్లో ఉన్నాయి. ఒకటి గెమ్మా అని చెప్పేసి ఇట్ ఈజ్ అ ఓపెన్ సోర్స్ ఏఐ ప్లాట్ఫామ్, అంటే అందరూ ఏఐ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవచ్చు, అది గెమ్మా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఫ్లడ్ హబ్ అని చెప్పేసి ఒక ఏఐ టెక్నాలజీ గూగుల్ సంస్థ రూపొందించింది. సో వరద అంచనాలను ముందే ఇది పసిగడుతుందట 7 days ముందే అని చెప్పేసి. ఇవన్నీ మనకి వార్తల్లో ఉన్న ఏఐ చాట్బాట్స్, ఏఐ సమ్మిట్స్, ఏఐ ప్రోగ్రామ్స్. సో మీరు గ్రూప్ 1 పేపర్ మనం రాసి ఉంటారు ప్రిలిమ్స్ లోపల, ఏపీపీఎస్సీ వాళ్ళు, మనం టీఎస్పీఎస్సీ వాళ్ళు రాయబోతున్నాం. సో టీజీపీఎస్సీ ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. సో కన్ఫర్మ్ వస్తుందంటే ఎవరు దేనికి గ్యారంటీ ఇవ్వరు, మేబీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటాం. రైట్. నెక్స్ట్ మనకు ఒక 5 రోబోట్స్, తర్వాత సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఒక 2 మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఇవి మనకి ఒక 5 రోబోట్స్ వార్తల్లో ఉన్నాయి. ఇది మొబైల్ న్యూస్, ఇదేమో మనకి సైబర్ క్రైమ్ అని చెప్పేసి కొన్ని స్పైవేర్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే మనకి ప్రివెంట్ రోబో అని చెప్పేసి రోబోటిక్స్ 3D టెక్నాలజీ కంపెనీ దీన్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ గిగా రోబో అని చెప్పేసి, సో ఈ రోబోను సూర్యప్రకాష్ రాజస్థాన్ వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. నెక్స్ట్ మెరైన్ రోబో అని చెప్పేసి మనం పొద్దున డిస్కస్ చేసినాం. ఐఐటి మండి ప్లస్ ఐఐటి పాలక్కడ్ అని చెప్పేసి నీటి లోపల నిఘా కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ అగ్రి రోబో అని చెప్పేసి ఆర్యన్ దీన్ని సృష్టికర్త, మనకి వ్యవసాయ రంగం లోపల పనికి వస్తుంది. బందికూట్ రోబో అని చెప్పేసి ఇది కేరళ లోపల ఫస్ట్ స్టేట్ రోబోటిక్ అని చెప్పేసి పిలుస్తాం, స్కావెంజర్ లోపల. ఇది జెన్ రోబోటిక్స్ సంస్థ సృష్టించింది, జెన్ రోబోటిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మొబైల్ న్యూస్, మనకు తొలి 6G డివైస్ జపాన్లో ఇది ఆవిష్కరణ చేయబోతున్నాం మనం. నెక్స్ట్ ఇండియాలో ఫాస్టెస్ట్ రూటర్ అని చెప్పేసి నైవేటి ప్లస్ CDOT కలిపి రూపొందిస్తాయి. 2.4 TBps అని చెప్పేసి టెరాబైట్స్ పర్ సెకండ్ అని చెప్పేసి స్పీడ్ కలిగి ఉన్నది. ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రూటర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ కాలింగ్ నేమ్ అని చెప్పేసి, సో ట్రాయ్ యొక్క యాప్ ఇంకా అమల్లోకి రాలేదు. ట్రూ కాలర్ ఐడి ఎట్లా పనిచేస్తుందో ఇది కాలింగ్ నేమ్ అని చెప్పేసి ఒక కాలర్ ఐడి అని చెప్పేసి పిలుస్తాం. ఇది అదేవిధంగా పనిచేస్తుంది. మనం సిమ్ తీసుకున్నప్పుడు ఏదైతే అడ్రస్ ఇస్తామో ఆ అడ్రస్ ప్లస్ మనకి ఆ నేము, ఫోన్ నెంబర్ కలిపి మనం ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు నేమ్ వస్తుంది కదా, ఆ నేమ్తో పాటు కింద ఫోన్ నెంబర్ కూడా వస్తుంది. సో అదే మనం CNP అని చెప్పేసి పిలుస్తాం. ట్రాయ్ యొక్క యాప్ ఇంకా అమల్లోకి రాలేదు. ట్రూ కాలర్ ఐడి మాదిరిగా పనిచేస్తుంది, కానీ ఫోన్ నెంబర్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇవన్నీ స్పైవేర్లు మనకి వార్తల్లో ఉన్నాయండి. సో డాక్సింగ్ అంటే ఒక వ్యక్తి గురించి డిజిటల్గా ప్రచారం చేయడము, తన యొక్క వివరాలు అన్నీ కూడా మనం అందరికీ షేర్ చేయడం అని చెప్పేసి పిలుస్తాం. డాక్సింగ్ అనే పదం మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏంటి అంటే పబ్లిక్గా మనకు కొన్ని USB ఛార్జర్స్ ఉంటాయి.
వాటి ద్వారా మనము స్పైవేర్ అటాక్ చేస్తుందని జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మెర్సినర్ అని చెప్పేసి ఒక స్పైవేర్ వార్తల్లో ఉన్నది. ఇది ఎందుకోసం వార్తల్లో వచ్చింది అంటే ఈ యాపిల్ సంస్థ తన యొక్క ఐఫోన్ కస్టమర్లను హెచ్చరించింది మీ మీద స్పైవేర్ అటాక్ చేయొచ్చు అని చెప్పేసి. అదే మనకు స్పైవేర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది అద్దెకు తీసుకుంటారట, ఈ స్పైవేర్ని అద్దెకు తీసుకొని అటాక్ చేస్తారట. రైట్, ఇది మనకు వార్తల్లో ఉన్న రోబోటిక్స్ అండ్ మొబైల్ న్యూస్ అండ్ స్పైవేర్ అని చెప్పేసి. సో దీంతో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఇంకా మూడు అంశాలు మనకి బాగా ఉంటాయి. సో మూడు అంశాలు ఏంటి అంటే కొన్ని వ్యాధులు మనకి వార్తల్లో ఉంటాయి, కొన్ని వ్యాక్సిన్లు వార్తల్లో ఉంటాయి, ఇంకోటి న్యూక్లియర్ శక్తి అని చెప్పేసి మనకు కొన్ని వార్తల్లో ఉంటాయి. ఇది ఎంబీబీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి ఒక చాప్టర్ మనకు కనిపిస్తుంది, న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి. వెరీ ఫేమస్ చాప్టర్. మనకు కూడా ఈ టీఎస్పీఎస్ వాళ్ళకు కూడా గ్రూప్ 2లో జిఎస్లో పనికి వస్తుంది అండ్ టీఎస్పీఎస్ గ్రూప్ 1లో కూడా పనికి వస్తుంది ప్రిలిమ్స్ లోపల. సో మనం 3 చాప్టర్స్ చెప్పాల్సి ఉన్నది ఇంకా. సో నెక్స్ట్ ఇది అయిపోతే మనకు పర్యావరణ అంశాలు మనం ఒకటి మినిస్ట్రీ రిపోర్ట్ అధ్యయనం చేస్తున్నాం. అది 270 పేజెస్ ఉందండి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు యాన్యువల్ రిపోర్టు. సో 23rd 24 ఇయర్ కదా. సో ఎక్కడ దాకా అయింది మనకంటే మేబీ 94 పేజెస్ మాత్రమే అయింది. ఇది అయిపోయిన తర్వాతనే మనం క్లాస్ చేద్దాం కంపల్సరీ. సో మనకి ఎన్విరాన్మెంట్ స్టడీస్ మీద ఏపీపీఎస్ గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో అది మన టీజీపీఎస్సీ లోపల గ్రూప్ 2 లోపల పేపర్ 3లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అది కవర్ చేస్తూ ఇందులో మ్యాక్సిమం చాలా బాగా ఇవ్వడం జరిగింది రిపోర్ట్ అనేది. సో కాబట్టి టైం తీసుకుంటుంది, అందుకే ఇవి స్మాల్ క్లాసెస్ చేస్తున్నాను. బట్ అది మళ్ళీ మనకి 3 hours వరకు ఉంటుంది. సో టైం ఎక్కువ చేస్తే నాకు వచ్చే లాభం అయితే ఏం లేదు, నష్టపోవడం తప్పేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.